శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత జ్ఞానయోగంలో ఈరోజు మనం 11, 12 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో పరమాత్మ జ్ఞాన తపస్సు గురించి అది ఎలా చేయాలో బోధించారు. జ్ఞాన తపస్సును చేసి తనను చాలామంది పొందారు, తనలో ఐక్యం అయ్యారు అని కూడా చెప్పారు. తనను ఎవరు ఏ ప్రకారముగా సేవిస్తారో ఆ ప్రకారమే వారిని అనుగ్రహిస్తాను అని ఈ 11వ శ్లోకంలో చెబుతున్నారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. కొంతమందే ఎందుకు నీలో ఐక్యం అవుతున్నారు, అందరూ ఎందుకు నిన్ను చేరుకోవటం లేదు లేక మోక్షం పొందటం లేదు అన్న సందేహానికి సమాధానం ఈ శ్లోకం. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఓ పార్థ, ఎవరెవరు ఎట్లా అయితే నన్ను ప్రార్థిస్తారో, ఎట్లా అయితే నన్ను సేవిస్తారో, ఎట్లా అయితే నన్ను ఆశ్రయిస్తారో దానికి తగ్గట్లుగా వారిని నేను అనుగ్రహిస్తాను. ఎలా అయితే నన్ను సేవిస్తారో అలా నేను వారిని అనుగ్రహిస్తాను. ప్రపద్యంతే అంటే సేవించటం, భజామి అంటే అనుగ్రహించటం. మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాః సర్వశః. మనుష్యులు అన్ని విధాలుగా నా యొక్క మార్గాన్నే అనుసరిస్తున్నారు. కర్మ మార్గము కానీ జ్ఞాన మార్గము కానీ ఏదో ఒకటి నా మార్గాన్నే అనుసరిస్తున్నారు. ఎవరు ఏ ప్రకారముగా ప్రయోజనము ఫలము కోరి సేవిస్తే వారిని అదే ప్రకారం కోరిన ఫలమును ఇచ్చి అనుగ్రహిస్తున్నాను. కొంతమంది కర్మఫలం కోరుతున్నారు, వారికి అదే ఇస్తున్నాను. మోక్షము కర్మఫలము రెండు ఒకేసారి కోరుకోవటం జరగదు కదా. మోక్షం కోరితే మోక్షం ఇస్తున్నాను, ఆర్తుల ఆర్తిని తొలగిస్తున్నాను. జ్ఞానాధికారం కల ముముక్షువులకు జ్ఞానం ఇస్తున్నాను. భగవంతుడిని ఏ రూపంలో ఏ భావంతో పూజిస్తే ఆ రూపంలోనే ఆ భావంతోనే ప్రతిస్పందిస్తున్నారు. ఎవరైనా పరమాత్మని స్నేహితుడిగా, గురువుగా లేదా బిడ్డగా భావించి పూజిస్తే ఆయన వారిని అదేవిధంగా ఆదరించి అనుగ్రహిస్తున్నాడు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. వివిధ మార్గాల ద్వారా భగవంతునిని చేరుకోవటానికి ప్రయత్నించే వారందరూ చివరికి ఆయన వైపే ప్రయాణిస్తున్నారు. మమ వర్త్మానువర్తంతే మనుష్యాః సర్వశః. భగవంతునికి ఎవరి మీద రాగద్వేషాలు ఉండవు, మోహము ఉండదు. సర్వావస్థలయందు ఉన్న ఈశ్వరుడనైన నా మార్గాన్నే అన్ని విధాలుగా అనుసరిస్తున్నారు. మనం ఎలా ఆయనను సేవిస్తే అలా ఆయన మనలను అనుగ్రహిస్తాడు. భగవంతుడు కల్పవృక్షం లాంటివారు. ఆయన దగ్గరికి పోయి ఏం కోరితే అది ఆయన ఇస్తాడు. ఏ విధంగా కోరితే ఆ విధంగా ఫలితం ఇస్తాడు. ఎవరికైనా మోక్షం లేక ముక్తి కలగలేదు అంటే అది మన తప్పు. మనం మోక్షం కావాలని మనస్ఫూర్తిగా కోరితే మోక్షం ఇస్తాడు. కాకపోతే కర్మఫలాలను ఆశించకూడదు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ అర్జున, ఎవరు ఏ ప్రకారంగా నన్ను సేవిస్తారో వారిని ఆ విధంగానే నేను అనుగ్రహిస్తాను. మనుష్యులు అన్ని వేళలా అన్ని విధములుగా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు.
ఎప్పుడైతే భక్తుడు భగవంతుడిని నిస్వార్థంగా ప్రేమిస్తాడో తను స్వయంగా వారి ప్రేమకు బానిసైపోతాడు. అన్ని కర్మలకు ఫలితాన్ని పరమాత్మే ఇస్తుంటే నిన్ను చేరటానికి ప్రయత్నించక కొంతమంది ఎందుకు ఇతర దేవతలను ఉపాసిస్తున్నారు, ఎందుకు ఇతర దేవతలను పూజిస్తున్నారు అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ 12వ శ్లోకం. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. పరమాత్మను పొందాలి, మోక్షాన్ని సాధించాలి అనే కోరిక సాధారణ మానవులలో కలగకపోవడానికి కారణం వారి మనస్సులలో గూడు కట్టుకొని బలంగా నాటుకుపోయి ఉన్న కర్మ ఫల కాంక్ష. వారు చేస్తున్నటువంటి కర్మలకు ఫలితం కావాలి అనే తీవ్రమైన కోరిక వారి మనస్సులలో బలంగా ఉంది. కాంక్షంత కర్మణాం సిద్ధిం. ఎప్పుడైతే కర్మఫలాలను కోరుకుంటున్నారో అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫలితాలను సాధించడం కోసం వారు వేదాలలో చెప్పినటువంటి ఫలానా ఫలితం కోసం ఫలానా దేవతను ఆశ్రయించాలి అని ఆ దేవతలను పూజిస్తారు. యజంత ఇహ దేవతాః. యజంత అంటే పూజించటం. యాగాలు యజ్ఞాల ద్వారా ఆయా దేవతలను తృప్తిపరుస్తారు. ఈ మనుష్యలోకంలో ఫలితము వేగంగా దక్కుతుంది. క్షిప్రం హి మానుషే లోకే. క్షిప్రం అంటే వేగంగా, శీఘ్రంగా. సిద్ధి భవతి కర్మజ. కర్మలను ఆచరించటం వలన వాళ్ళకి ఆ ఫలితం లభిస్తుంది. ఈ మానుషలోకంలో కర్మఫలాలను ఆశించువారు ఆయా దేవతలను పూజిస్తారు. ఎందుకంటే అలా చేయటం వలన ఆ కర్మల వల్ల కలుగు ఫలితము వాళ్ళకి శీఘ్రంగా తొందరగా లభిస్తుంది. సంపదలను ఇవ్వటానికి ఒక దేవత, విఘ్నాలు తొలగించటానికి ఒక దేవత, ఇలా ఆయా కోరికలను బట్టి ఒక్కొక్క దేవతలు ఉన్నారు. వారికి ఎలా పూజలు చేయాలో కూడా వేదాలలో నిర్దేశింపబడింది. అలా చేసినట్లయితే వారి కోరికలు కూడా చాలా త్వరగా తీరుతుంది. కాబట్టి కోరికలు తీర్చుకోవటం కోసం ఇతర దేవతలను ఈ మానవలోకంలో ఆశ్రయిస్తున్నారు. ఒక కోరిక పోగానే ఏమవుతుంది, ఇంకొక కోరిక పుట్టుకొస్తుంది. మళ్ళీ దానికోసం వెంపగలాడటం, ఇలాగే జీవితమంతా అయిపోతుంది. సర్వవ్యాపి అయిన పరమాత్మ, అన్ని చోట్ల ఆయనే ఉన్న పరమాత్మ ఆ దేవతలలో కూడా ఆయనే ఉన్నారు అన్న సంగతి మర్చిపోతున్నారు మానవులు. దేవతల వరకు ఎందుకు, ప్రతి ప్రాణిలోనూ తనలో కూడా ఉన్నది ఆ పరమాత్మే అని కూడా జ్ఞప్తికి రావటం లేదు. కోరికలు తీర్చుకోవటంలోనే ఆసక్తితో మునిగిపోయి పరమాత్మ వేరు, ఆయా దేవతలు వేరు అని కర్మల ఫలితాల కోసం దేవతలను ఆశ్రయిస్తున్నారు. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎవరు ఏది కోరితే అది ఇస్తాడు కదా పరమాత్మ. అలా వారి కర్మలకు శీఘ్రంగా ఫలితం లభిస్తుంది. దేవతలు పరమాత్మ యొక్క అంశలే. భౌతిక లోకాన్ని పాలించటానికి పరమాత్మ చేత నియమించబడిన వారే దేవతలు. వారికి ఆ శక్తిని ఇచ్చింది కూడా పరమాత్మే. సరైన జ్ఞానం లేని వారు మాత్రమే అలా దేవతలను ఆశ్రయిస్తారు. వివేకవంతులు మాత్రం మధ్యవర్తుల దగ్గరికి వెళ్లకుండా సర్వశక్తిమంతుడైన పరమాత్మనే ఆశ్రయిస్తారు. పరమాత్మ ఆ కర్మలు నీచమైనవి, చేయకూడనివి అని చెప్పటం లేదు. ఎందుకు మానవులు దేవతలను ఆశ్రయిస్తున్నారో చెప్తున్నారు. ఎందుకు అంటే ఫలితాలు త్వరగా వస్తాయని. కానీ ఆ ఫలితాలు, ఆ కర్మ ఫలాలు తాత్కాలికమైనవి అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కాంక్షంత కర్మణాం సిద్ధిం
యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ మానుష లోకంలో కర్మ ఫలాలను ఆశించువారు ఆయా దేవతలను పూజిస్తారు. ఎందుకంటే అలా చేయటం వలన ఆ కర్మల వల్ల కలుగు ఫలితము వారికి శీఘ్రముగా లభిస్తుంది. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.